ఎక్కడికి వెళ్ళావరా పొద్దున్నే చెప్పా పెట్టకుండా? కేసు పని మీద మూర్తి ఫోన్ చేశారు, అందుకే వెళ్ళాను. వాడెప్పుడు ఇంతే. సర్లే, టవల్ తీసుకొస్తాను. స్నానం చేసి వచ్చి టిఫిన్ దిగు. వైశాలి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు కాఫీలో కలుపుకుని తాగారు. ఆ తరువాత తను చనిపోతానో లేదో అని చిన్న అనుమానం వచ్చింది. అందుకని ఆవిడ బాత్ టబ్లో పడుకొని హోల్స్ మూసేసి ట్యాప్ ఓపెన్ చేశారు. దట్స్ ఇట్ సార్. వెల్, వాట్స్ ద రీజన్ ఫర్ ఇట్? సార్, వైశాలి తన హస్బెండ్కి తెలియకుండా ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు. అది ఒక రోజు ఆయనకి తెలిసిపోయింది. తన హస్బెండ్కి తెలిసిపోయిందన్న అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని గురించి ఏమైనా డీటెయిల్ తెలిసిందా? సార్, అతను ఎవరో ఏంటో ఆ డీటెయిల్స్ ఇంతవరకు తెలియలేదు సార్. ఇప్పుడు తెలిసినా కూడా ఏ యూజు లేదు సార్. ఎందుకంటే తన చావుకి ఎవరో కారణం కాదని ఆవిడ లెటర్ రాశారు. ఓకే, ఈస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ టు బి క్లారిఫైడ్? నథింగ్ సార్. దెన్ ఫినిష్ ద కేస్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మూర్తి. ఈ కేసుని నేను టేకప్ చేస్తాను. 99% ఇది ఒక సూసైడ్ కేస్. ఏమైనా అనుమానం ఉందట? అనుమానం కాదు, ఒకప్పుడు నేను వైశాలి ప్రేమించుకున్నాను. ఏదో కారణం వల్ల విడిపోయాను. ఈరోజు తన ఈ పరిస్థితిలో చూశాక ఓ థర్డ్ పర్సన్లా చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నా తృప్తి కోసం అంతే. ఓకే, లెట్స్ సీ.